వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 సో ఆ మానియా ఎలా ఉందో మనం గత కొన్ని రోజులు కాదు వారాల నుంచే చూస్తూ ఉన్నాము. సినిమా రిలీజ్ కూడా అయిపోయింది. సో ఆ టాక్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది ఏంటి అని మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినటువంటి నటుడు, మనందరికీ తెలిసిన నటుడు ఇప్పుడు మన ముందున్నారు. ఆయనే ఆదిత్య మేనన్. సో ఇప్పటికే అనేక తెలుగు సినిమాల ద్వారా మనకి అత్యంత సుపరిచితుడయ్యారు. పుష్ప 2కి సంబంధించినటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో వాడు ఈరోజు పుష్ప 2కి ఏదైతే ఆ రిసెప్షన్ అనేది లభిస్తుందో వరల్డ్ వైడ్గా, సో దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన ఆ సినిమా గురించి ఏం మాట్లాడతారు, అలాగే బహుభాషా నటుడైనటువంటి ఆయన మిగతా భాషల్లో ఆయన కెరీర్ ఎలా సాగుతుంది, అలాగే ఔత్సాహిక నటులకి ఆయన ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ ఆదిత్య గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం ఇలా ఒక 1 year గ్యాప్లో కలుసుకున్నందుకు చాలా సంతోషం. పుష్ప 2 అనేది మనం ఇలా మళ్ళీ కలిపింది. సో ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ మీరు ఏం చేశారనే దానికంటే కూడా పుష్ప 2కి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున. ఒకప్పుడు మనం బాహుబలి 2 అనే సినిమాకి ఎలాంటి ఒక మేహం అంటాం కదా, అలాంటి చూసాము. ఇప్పుడు చూస్తే ఈవెన్ బాహుబలి 2 కూడా తక్కువేమో దీని ముందు, ఆ మానియా ముందు అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే? నాకైతే ఇప్పుడు తెలుగు సినిమాలు ఇలాంటి సినిమాలు వచ్చి మనల్ని ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు. సో అది చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ప్లస్ మేము కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్ దాకా వచ్చే ఒక అవకాశం దొరికింది మన అందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్ వచ్చేసినట్టే. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఎలా చెప్పొచ్చు అంటే మన అందరికీ ఒక గౌరవం ఇచ్చే ఒక స్టేటస్ కదా అది. అవును. సో ఇట్స్ నైస్ ఫీలింగ్ అబౌట్ దట్. అదే అంటే ఈవెన్ అంటే ఓన్లీ తెలుగు సినిమాలనే కాకుండా సౌత్ సినిమా ఇండియన్ సినిమాకే ఇది ఒక ఇదైపోయింది కదా, ఒక బీకన్ ఆఫ్ హోప్ లాంటి అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ స్టేజ్ లో ప్రతి ఒక్కరు చూడేలా ఒక స్టోరీ అయిపోయింది. ఇంకోటి ఇండియన్ సినిమా అంటే దాని గురించి మిగతా వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడేది అంటే వాళ్ళకి ఏదో బాలీవుడ్ గురించి మాత్రం తెలిసేది. బట్ ఇండియన్ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా వల్ల ఇంకా కొంచెం పాపులారిటీ దొరికింది. అవును. సో దాట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అంటున్నా. ఇప్పుడు మిగతా కంట్రీస్, ఇప్పుడు హిందీ సినిమా అయితే సరే, మిడిల్ ఈస్ట్ కానీ హిందీ మాట్లాడే ఈ స్టేట్స్లో వాళ్ళు గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కాకుండా కొంచెం రష్యా, కాసేపు ఇక్కడ మన శ్రీలంక, మలేషియా వీళ్ళందరూ చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు తెలుగు సినిమా మనం తీసే స్టైల్ కానీ ఆ పర్ఫెక్షన్, ఆ స్టోరీ కాంటెంట్ అయితే మన కాంటెంట్ ఎవరు దాన్ని మించలేము. అంటే అలాంటి ఒక కాంటెంట్ మనం తీసుకొస్తున్నాము. ఇది ఇప్పుడు దీనివల్ల మేము మిగతా కంట్రీస్లో కూడా ఫేమస్ అయిపోయాం. జపాన్ కానీ, చైనా, ఆఫ్రికా ఇక్కడ మొత్తం చూస్తున్నారు. ఒక హ్యాపీ ఫీలింగ్ అది. ఈవెన్ జపాన్లో కూడా RRRకి లభించినటువంటి రిసెప్షన్ చూసాం కదా మనం, ఎలాంటి ఇది లభించిందో. అంటే ఈవెన్ లోకల్ స్టోరీస్తో కూడా గ్లోబల్ లెవెల్లో ఎలా దాన్ని తీయాలి అనేది ఏదైతే ఉందో అది. సో మనం ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈవెన్ కాంతారా లాంటి ఒక లోకల్ స్టోరీ తోటి సో పాన్ ఇండియా లెవెల్లో దాన్ని ఎలా మేకింగ్ అనేది ఎలా చేశారు, అది ఎంత బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిందే. ఇంకోటి ఒక సంతోషమైన విషయం ఏమిటంటే చాలా సంవత్సరాలు మేము ఇక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ని వాళ్ళు తక్కువ చూసేవాళ్ళు. ఏ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళినా కానీ మనకు అది కనిపిస్తూ ఉండేది. ఆ పార్షియాలిటీ చాలా సంవత్సరం నుంచి జరిగేది. కానీ ఇప్పుడు అది మొత్తం మారిపోయింది. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా వచ్చి ఒక స్టేజ్ లో ఉంది. అంటే మన తెలుగు మాత్రం కాదు, కన్నడలో ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంతారా కానీ, KGF, సేమ్ టైం మలయాళం వచ్చి కంటెంట్ వల్ల వాళ్ళు కూడా చాలా మంచి. సో ఇది ప్రతి ఒక్క లాంగ్వేజ్ సౌత్ ఇండియన్స్ మన అందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. దాంట్లో ఇప్పుడు పుష్ప వల్ల ఇంకా అది ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ దాకా వెళ్ళింది. అదే. సో అందులో ఒక పార్ట్ కావటం అనేది, ఎందుకంటే మీరు పార్ట్ 1లో లేరు, పార్ట్ 2కి వచ్చారు. సో ఆ పార్ట్ 2లో మీరు ఒక పార్ట్ కావటం అనేది ఎలాంటి ఫీలింగ్? ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండి. అంటే ఇది కొన్ని సినిమాలు వచ్చి ఒక కలెక్టర్స్ ఐటమ్ అంటారు కదా, అలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు పుష్ప లాంటి ఒక సినిమాలు నేను ఒక సగం చేస్తున్నాను, నేను దాంట్లో ఒక పార్ట్గా చేస్తున్నాను అనేది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ప్లస్ ఇది మన టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ ఒక
సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న వాళ్ళతో పనిచేయడానికి ఒక అవకాశం దొరికింది కదా. అవును అవును సో ఇది ఆ సినిమాలో ఒక పాటగా ఉండేదే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. ఐఎమ్ నాట్ క్యారెక్టర్ కానీ అదంతా చూడలేదు. వాళ్ళు పిలిచిన వెంటనే ఒక పుష్ప చేస్తున్నామా, సుకుమార్ గారు పిలుస్తున్నారంటే వెళ్ళిపోయాను నేను. సో అందులోనూ మీరు ఒక కీలకమైనటువంటి పాత్ర జగవత్ బాబు బ్రదర్గా చేశారు. అవునండి. సో అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే నంబర్ ఆఫ్ విలన్స్ ఉన్నారు. అవునండి. నెగిటివ్ రోల్ చేసిన వాళ్ళు మొత్తం చాలా అందరం ఉన్నారు. విలన్సే కదా ఇంట్లో. ప్రొటాగనిస్ట్ కూడా ఒక విలన్ లానే ఉంటాడు. సో అతను రూల్ చేయటంలో మీరందరూ కూడా అతను ఎలా ఒక అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరంతా కూడా అలాంటి వాళ్ళు కదా. కరెక్ట్. సో అది రోల్ అంటే యాక్చువల్గా మీరు కొంచెం నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూశాను మీకోసం, ఎందుకంటే మీరు ఉన్నారని తెలుసు కాబట్టి ఇదివరకు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఆదిత్య మీద మీనన్ గారు కనిపించలేరా అది అని చెప్పేసి చాలా ఇండస్ట్రీలో మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఉన్నారు ఆ సినిమాలో. ప్రతి ఒక్కరిని చూపించలేము కదా. చూపించలేము. సో మీరేమన్నా కొంచెం ఇదయ్యారా దానికి? లేదు, అది ఏం బాధలేదు. అంటే ఇట్స్ ఒక ట్రైలర్ అంటే ఆ కథ ఎలా ఉంటుందనే ఒక ఫీల్ ఇవ్వడానికి చేసే ఒక టూల్ అది అంతే. దాంట్లో నేను లేనని ఫీల్ అవడం అది కరెక్ట్ కాదు. దాంట్లో మీనింగ్ కూడా ఉండదు. ఆయన ఏదో ఒక కాన్సెప్ట్ తోటి కట్ చేసి చేస్తారు. ఆడియన్స్ అయితే ఇప్పుడు ఆడియన్స్ కి పుష్ప ఏం చేస్తున్నారు అది చూడడానికి వాళ్ళు వస్తున్నారు కదా. సో పుష్ప గురించే మాట్లాడాలి అక్కడ ట్రైలర్ లో. సో ఇట్స్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. రైట్. అయితే అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే, ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెడికేషన్ అనేది ఆయన నుంచి కొంచెం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసినప్పుడు మిగతా సినిమాలు మొత్తం ఆపేసి ఇది మాత్రం దీంట్లో కాన్సన్ట్రేట్ చేసి ఆయన చేస్తున్నారు. అవును. దీనికోసం ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, మాటల్లో ఇన్ఫ్యాక్ట్ సరదాగా మాట్లాడేది కూడా మార్చేసి, అంటే ఆయన అంత కాన్సన్ట్రేషన్ ఉంటారు. సో ఆ డెడికేషన్ వచ్చి ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్. రెండోసారి నేను వర్క్ చేస్తున్నది. ముందు ఏంటది రుద్రమదేవిలో మేము కలిసి. సో ఐ హావ్ సీన్ ఆ టైం నుంచి ఇప్పుడు దాకా. అప్పుడు కూడా రుద్రమదేవి చేస్తున్నప్పుడు కూడా దాంట్లో ఒక తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాలి, కానీ ఈ తెలంగాణ స్లాంగ్ వచ్చి ఇస్లాం ముస్లిం వర్డ్స్ వచ్చే ముందు చేసింది. సో ఉర్దూ వర్డ్స్ కాకుండా, దక్ని వర్డ్స్ కాకుండా తెలంగాణ స్లాంగ్ ఎలా మాట్లాడారు అనే ఒక దీనికోసం జనాలు వచ్చి అక్కడ ట్రైనింగ్ చేసి అంతా ప్రాక్టీస్ చేసి, సో ఆ డెడికేషన్ అప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా అయింది. అంటే బాడీ లాంగ్వేజ్ తో పాటు మిగతా విషయాలు కూడా ఫుల్ కలిపి వాళ్ళు చేస్తున్నది. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ టు వాచ్ అంటున్నా. ఆ డెడికేషన్ అయితే అందరికీ ఉండాలి. అదే అంటే మామూలుగా నార్మల్ క్యారెక్టర్ చేయటం వేరు, దీని పెక్యులర్ ఒక మేనరిజం కూడా ప్రతి ఒక్కరికి. దీని షోల్డర్ పైకి లేపి అదంతా బాడీ లాంగ్వేజ్ మార్చాలి. అది చాలా కష్టం. ఆయన మాట్లాడే స్టైల్ కాదు ఇది. రెగ్యులర్ గా మిగతా సినిమాలు మాట్లాడే స్టైల్ కాదు. వాయిస్ మార్చాలి. సో ఇదంతా కాన్సన్ట్రేట్ చేసి చేయడం అనేది కష్టం. నేను కూడా చేశాను. ఇప్పుడు నా క్యారెక్టర్ మీరు చూస్తే దాంట్లో నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ, నేను నా అపియరెన్స్ కానీ, నా లాంగ్వేజ్ మొత్తం మారింది. సో ఆ కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్నప్పుడు నేనైతే ఒక 20 రోజులు షూట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పోర్షన్స్ మీరు చూస్తే ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు? 3 years అయిపోయింది. కరెక్ట్. సో అంటే మనం అప్పుడు చూసుకున్నాం, అంటే ప్రభాస్ బాహుబలి కోసం 5 years టైం పెట్టాడు 2 parts కోసం. వేరే సినిమా ఏది ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే. కరెక్ట్. తను కూడా 5 years పెట్టాడు. పుష్ప 1, 2 కలిపి 5 years పెట్టాడు కూడా. సో అంటే వాళ్ళ డెడికేషన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఆ డెడికేషన్ అదే చెప్తున్నా. ఆ డెడికేషన్ వల్ల ఇంత ఒక హైట్కి వస్తున్నారు. అదే అంటే మన వయసుతో సంబంధం లేకుండా ఒకరిలో పలానా నేర్చుకోవాలి అన్నప్పుడు అబ్సల్యూట్లీ ఖచ్చితంగా. నేను ఏజ్ చూడలేదు. ఇప్పుడు నాకైతే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ దొరకడం అనేది, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూసినా అల్లు అర్జున్ గారు వచ్చి యాక్చువల్లీ నాకు సీనియర్. ఇండస్ట్రీకి నేను వచ్చే ముందే ఆయన ఉన్నారు. అవును. కాబట్టి నేర్చుకోవాలి. ఏజ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం ఇక్కడ. ఎక్స్పీరియన్స్ వచ్చి హీ హాస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ. అదే ఎప్పుడు సంగతి గంగోత్రి. అదే